Hello guys, welcome back to my channel Women's Inspired. Please subscribe. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ ఏం చేస్తున్నావు అని మీరు అడగండి, నేనే చెప్పేస్తాను. మేడం న్యూ హెయిర్ కట్ డెమో ఇచ్చారు. ఆ తర్వాత అందరినీ ప్రాక్టీస్ చేయమని చెప్పిన వెంటనే ఎవరెవరి డమ్మీస్ వాళ్ళు తీసుకుని ప్రాక్టీస్ చేయడాన్ని మొదలుపెట్టారు. ఫస్ట్ రేడియల్ అండ్ ప్రొఫైల్ తీసుకోండి, ఆ తర్వాత డయాగోనల్ ఫార్వర్డ్ తీసుకోండి, ఆ తర్వాత పివోట్ సెక్షన్ని తీసుకోండి, ఆ తర్వాత కటింగ్ మొదలు పెట్టండి అని చెప్పిన వెంటనే అందరూ ఆ సెక్షన్స్ తీసుకోవడంలో మునిగిపోయారు. నేనైతే ఇక్కడ ఒక వీడియో తీసుకుందామని స్టార్ట్ చేశాను. వెంటనే మేడం వచ్చి ఏం చేస్తున్నావమ్మా అని అడిగింది. మ్యామ్, నేను మెమరీస్ క్రియేట్ చేస్తున్నాను అంటే ఆ మెమరీస్లో మేము ఉండొచ్చా అని పక్కన వచ్చి నిలబడ్డారు. అక్కడ నన్ను కమెంట్ చేస్తున్నారు. అదే నవ్వుకుంటూ తర్వాత మేడం వెళ్ళిపోయిన వెంటనే కొంచెం సీరియస్గా ట్రై చేస్తున్నాను, ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అని. ఈ హెయిర్ కట్ థిన్ హెయిర్ వాళ్ళకు మాత్రమే చేశారంట. అందుకే మ్యామ్, థిన్ హెయిర్ వాళ్ళకి చాలా హెయిర్ కట్సే ఉన్నాయి, లాంగ్ హెయిర్ వాళ్ళకి ఏ హెయిర్ కట్స్ ఉన్నాయి అని అడుగుతుంటే లాంగ్ హెయిర్ వాళ్ళకి ఓన్లీ బాబ్ కట్ మాత్రమే బాగుంటుంది అని నాతో కమెంట్ చేశారు మేడం. అది చెప్పిన వెంటనే అందరూ గట్టిగా నవ్వారనుకోండి. తర్వాత మ్యామ్, మీతో ఇలా ఎందుకు నా హెయిర్ మీద ఎప్పుడు కమెంట్ చేస్తుంటారు అంటే, ఎందుకే నీకు అన్ని హెయిర్ కట్ చేసుకోవచ్చు కదా, అందరికీ ప్రాక్టీస్కి ఒకసారి ఇవ్వు అని చెప్తుంటే నేను నవ్వుతూ పోండి మ్యామ్ అని చెప్పేశాను. తరువాత ఇక్కడ హెయిర్ కట్ ప్రాక్టీస్ చేస్తూ ఎక్కడ ఆగాను అని ఆలోచిస్తూ ఉండగా పివోట్ సెక్షన్ తీసుకొని కాన్వెక్స్ యాంగిల్ 180 degreesలో పెట్టుకుని ఆ తర్వాత కొంచెం బ్యాక్ వచ్చి కట్ చేస్తాను. అప్పుడు లేయర్గా చాలా బాగా వచ్చింది. వచ్చిన వెంటనే మేడంతో పిలిచి మ్యామ్ ఇలానే కదా అంటే, మేడం బాగా చేసావు స్నేహ అని మెచ్చుకోలేదనుకోండి, నేనే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు బాగానే వచ్చింది. అందుకు ఇలాంటి మరెన్నో హెయిర్ కట్స్ అలాగే ప్రాక్టీస్లు మీ అందరికీ చెప్తూ అలాగే వీడియోస్ కూడా చేస్తూ ఉంటే ఇక్కడ ఏదో జరిగింది, కొంచెం సీరియస్గా ఉంటూ ఆలోచిస్తున్నాను. తర్వాత ఏం జరిగిందో తెలుసా? చెప్తే నవ్వుతారు. ఏంటది అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఇక్కడ మా బ్యాచ్లో ఒక అమ్మాయికి మోడల్ లేదు అని ఎప్పుడు నాతో అక్క నువ్వు మోడల్ అరేంజ్ చేయవా అంటే నేను ఒక మోడల్ని ఇచ్చాను బ్లో డ్రైకి. ఆ అమ్మాయి ఇంకో అమ్మాయికి భయపడి ఇచ్చేసింది. ఎందుకు అని ఆలోచిస్తే, అక్క ఏంది వాదిస్తావులే, వదిలేసాయి అని చెప్పింది. ఇంకా నేను అంత కష్టపడి అరేంజ్ చేసి ఆ పిల్లకు ఇస్తే ఆ పిల్ల ఇంకొకరికి ఇచ్చేసింది. అది ఆ అమ్మాయితో డిస్కస్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ పిల్ల ఎవరు అనుకుంటున్నారా? తిను కూడా మా బ్యాచే, మా ఫ్రెండ్ కూడా. చాలా క్రేజీగా ఉంటుందనుకోండి, కానీ మంచిదే. ఇలాంటి మంది చాలానే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఏమంటే అందరూ బాగా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం నాకు చాలా బాగా నచ్చుతుంది. చాలా బాధల్లో ఉన్నా కూడా వీళ్ళందరినీ చూస్తే అన్నీ మర్చిపోవచ్చు. సరే ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ నా ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్స్ ఇన్స్పైర్.